ఉద్యోగంలో చేరాక మీ నాన్నగారు ఊళ్ళో ఉన్న పొలం అమ్మి నీకోసమే ఈ ఇంటి స్థలం కొన్నారు. నువ్వు ఇంటి లోను తీసుకుంటే మీ నాన్నగారు దగ్గరుండి ఈ ఇంటిని కట్టించారు. మనం ఈ ఇంటికొచ్చిన ఏడాదిలోనే ఆయన కాలం చేశారు. ఇది కేవలం ఇల్లు కాదు నాయనా, మీ నాన్నగారి జ్ఞాపకార్థం. రేయింబవళ్ళు నువ్వు పడ్డ కష్టం, తలకు మించిన బాధ్యతలున్నా నువ్వేనాడు భారం అనుకోలేదు. నీ బాధ్యత అనుకునే అన్నీ చేశావు. మొన్నటి వరకు పిల్లల చదువులు, ఈ ఇంటి ఖర్చులతో పాటు ఈ ఇంటి మీదున్న లోను కట్టుకుంటూ 2 ఏళ్ల క్రితమే లోను తీర్చావు. ఇల్లు సొంతం అవుతుందనుకునే లోపే ఇప్పుడు ఇందు పెళ్లి కోసమని ఈ ఇంటిని తాకట్టు పెడుతున్నావు. నిన్ను కని నీకు సుఖం లేకుండా చేశాను నాయనా. నా బిడ్డల సంతోషంలో ఉన్న సుఖం వేరే ఎందులోనూ లేదమ్మా. ముందు ఇంటి మీద లోన్ ఎంత వస్తుందో చూసుకొని ఆ తర్వాత నగలు తాకట్టు పెట్టడమా అమ్మడమా అనేది చూద్దాం. మనకున్నంతలో ఈ పెళ్లి చేస్తే నీకిన్ని ఇబ్బందులుండవు కదా నాయనా. లేదమ్మా, నా బిడ్డ పెళ్లి అనుకున్నట్టే చేయాలి. 3 ఆడపిల్లల బరువు ఇచ్చాడా దేవుడు నీకు? ఆలోచించు. ఆడపిల్లలు ఎప్పుడూ బరువు కాదమ్మా, పరువు. వాళ్ళు తండ్రి పరువు నిలబెట్టే అసలైన వారసులమ్మా. ఏంటి పొద్దున ఫోన్ తీయలేదు? నీకెప్పుడు నీ ప్రాబ్లమే తప్ప నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. ప్లీజ్ ప్రణయ్, ఆఫీస్కి టైం అవుతుంది. అయితే ఇంకెందుకు, నన్ను వదిలే మరి. సరే అలాగే. వదిలేస్తావు నువ్వు? నువ్వు నన్ను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నావో నీకు తెలియడం లేదు. ఒక పక్క ఇంట్లో, ఇటు నువ్వు. నలిగిపోతున్నాను నేను. సారీ సారీ. నీకు ఎక్కడ పెళ్ళైపోతుందనని నాకు భయం వేస్తుంది. ఆ భయంలోనే నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. సరే వదిలే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? బండికి నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను బస్ స్టాప్కి వెళ్ళి బస్సులో వెళ్తాను. అంటే అవాయిడ్ చేస్తున్నావు నువ్వు నన్ను? అబ్బా ప్రణయ్, మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు? మొదలు పెట్టడం కాదు, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నీ బిహేవియర్ నాకు ఒక్కటే చెప్తోంది. నువ్వు వాణ్ణి చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయావు. ప్రణయ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. వీధిలో ఏంటిది, ఎవరైనా చూస్తారు. అయితే బండెక్కు. అమ్మా, నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు. అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. నీ చేత్తో ఆ పత్రాలు ఎలాగివ్వు? లేదు నాయన, నీతో పాటు బరువు బాధ్యత మోస్తున్నది నా కోడలే. దాని చేత్తోనే పత్రాలు తీసుకో. లేదత్తయ్యా, మీరే ఇవ్వండి. లేదు లేవే, నువ్వే ఇవ్వు. వెళ్ళొస్తానమ్మా. అమ్మా వెళ్ళొస్తాను. రమణి వెళ్ళొస్తాను.
అలివేని, మా తాత నీతో ఎలా ఎగాడే ఇలాగే ఏడిపించుకు తిన్నావా ఆయన్ని కూడా? సెంటిమెంట్ పేరుతో ఏడిపించడం తప్ప నీకు వేరే తెలీదా? అక్కడికి మీరొక్కరే పెళ్లి చేస్తున్నట్టు, మీరొక్కరే ఇల్లు తాకట్టు పెడుతున్నట్టు తెగ ఇదే పోతున్నారు. నువ్వెప్పుడూ అల్లరి చేస్తూ ఆనందంగా ఉండాలని చూస్తావే గాని నీకు మాత్రం మీ నాన్న కష్టం చూసి బాధగా లేదు. నువ్వు బయటపడకుండా ఎంత ఇదైపోతున్నావో నాకు తెలిసే. ఏ అలివేని, ఏడిపిస్తావా నన్ను? కొరికేస్తా. పోవే. నేనేడవను, నేను స్ట్రాంగ్. ఎలా ఉన్నావు తమ్ముడు? పర్లేదే. నేను నీ తమ్ముణ్ణి అని ఇంకా గుర్తుంచుకున్నట్టున్నావు. నేను గుర్తుంచుకున్నా ఉంచుకోకపోయినా నువ్వు నా తమ్ముడివే. అది ఎవ్వరూ మార్చలేరు. మన మధ్య ఎన్ని విభేదాలున్నా మన బంధం ఎప్పటికీ తెగదు. ఏంటి నన్ను కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? కొత్తగా కాదు, ఎన్నేళ్లైనా మారని అదే దేవకిని చూస్తున్నాను. ఏమాత్రం మార్పు లేదు. సాధారణంగా ఎవరైనా తనకేదైనా కావాల్సి వస్తే అడుగుతారు, కుదరకపోతే కొట్టి లాక్కుంటారు. కానీ నువ్వు సెంటిమెంటల్గా మాట్లాడి కావాల్సింది సాధిస్తావు. నా చిన్నప్పటి నుంచి నీది అదే స్టైల్, సెంటిమెంటల్ స్టైల్. ఇప్పుడు కూడా నీ స్వార్థంతోనే నన్ను పిలిపించావు కదా? స్వార్థం లేనిదెవరికి తమ్ముడు? అందరికీ ఉంటుంది. కానీ నాలో స్వార్థంతో పాటు నువ్వు నా తమ్ముడివి అనే ప్రేమ కూడా ఉంది. ఈ సెంటిమెంట్ అనే ఆయుధాన్ని నీకంటే గొప్పగా ఎవ్వరూ ఉపయోగించుకోరు. అది నీ అభిప్రాయం. దాన్ని నేను మార్చే ప్రయత్నం చెయ్యను. నువ్వు స్వార్థంతో నన్ను పిలిపించినా నాకు మాత్రం నువ్వు నా అక్కవనే సెంటిమెంట్ మనసులో ఎక్కడో కాస్త ఉండబట్టే ఇక్కడికొచ్చాను. పనేంటో చెప్పు. నా కొడుకు నందుకి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పనులు చేయాలా? పెళ్లి ఆపాలి. అందుకు నేనేం చెయ్యాలి? నీకు అమ్మ ఇప్పటికే అమ్మాయి ఎవరు ఏంటి అనే వివరాలు చెప్పే ఉంటుంది. ఆ కుటుంబానికి ఒకే ఒక్క మగ దిక్కు ఇందు తండ్రి రామచంద్ర. ఆ ఏకైక దిక్కుని తొలగించాలి. అంటే చంపాలా? ఇంచుమించు అలాంటిదే. కానీ ప్రాణాలు తీయాల్సిన పని లేదు. నీ ఆలోచనేంటో క్లియర్గా చెప్పు. చెప్పు, చేస్తావా? చేస్తాను. కానీ ప్రపంచంలో ఏదీ ఫ్రీ కాదని నీ నుండే నేర్చుకున్నాను. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. నేను సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని పని చేయించుకోదలుచుకోలేదు. బిజినెస్ డీల్.
ఎంత కావాలో చెప్పు. డబ్బు విలువ బాగా తెలిసిన దానివి. నా పని విలువ కూడా నీకు తెలిసే ఉంటుంది కదా. ఓకే, పని అయిపోతుంది. పెళ్లి కాకముందు బావా బావా అని పిలిచేది. పెళ్ళైన తర్వాత ఏమండి అనే దానికి వచ్చేసావు. ఒక్కసారి బావా అని పిలవవా? సిగ్గు లేకపోతే సరే, వెళ్ళండి. పిలవవా? పిలవను. ఒక్కసారి పిలు రమణి, ప్లీజ్. ప్రియమైన బావకి. ఒట్టి ప్రియమైన బావ కాదు, నా ప్రాణమైన బావకి. ఏంటమ్మా రాస్తున్నావు? ఇన్నాళ్ళు బానే నవ్వుతున్నావుగా, ఇప్పుడేంటమ్మా విచిత్రంగా నవ్వుతున్నావు? ఏం లేదే. ఆ కళ్ళల్లో బెదురు, ఆ పిచ్చి నవ్వు, కంగారుగా పేపర్ దాచుకోవడం, అసలు ఇదేది కరెక్ట్ గా లేదే. ఏది ఆ పేపర్ ఇలా ఇవ్వు చూద్దాం. అదేం లేదు, నువ్వు వెళ్ళు. ఏం లేదా అంటే ఖచ్చితంగా ఏమో ఉంది. ఆ పేపర్ ఇవ్వు. అదేం లేదంటున్నానా? ఇంటి సరుకుల లిస్టు, అప్పుల చిట్టానో రాస్తున్నావు అనుకున్నా, కాని కాదని క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ ఇస్తావా లేదా? నీకెందుకే అవన్నీ, వెళ్ళు. ఓకే. ఏ మధు, ప్లీజ్ మధు, చదువుద్దే, ఇవ్వవే ప్లీజ్. మధు మధు, చదవకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చదువుతాను. ప్లీజ్ మధు, ఇచ్చేవే, నా మాట వినవే. ఇచ్చే మధు. మధు ఇవ్వవే. మధు మధు ప్లీజ్, నా మాట వినవే, ఇచ్చేవే. ఇచ్చేమంటున్నానా? ప్లీజ్ నా మాట వినవే, చదువుద్దే. అబ్బా ప్లీజే, ఇవ్వే. ప్రాణమైన బావకి. అబ్బో, మన పెళ్ళ ఇప్పటికి 30 ఏళ్ళు అవుతుంది, కానీ నాకు మీ మీదున్న ప్రేమ వయసు 48 ఏళ్ళు. ఏయ్ ప్లీజ్ మధు, చదవద్దు చెప్తున్నాను. ఇన్నేళ్లలో ఆ ప్రేమ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఏయ్ చదవద్దని చెప్తున్నానా? ఆ తర్వాత ఏంటి రాయలేదు? ఇటివ్వమని చెప్తున్నానా? శ్రీవారికి ప్రేమ లేక. ఏయ్ చంపేస్తా మధు, ఇటివ్వు. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. ఇదిగో ఇదేం బాలేదు చెప్తున్నాను మధు. ప్రియా నిన్ను చూడలేక. ఉసే రాక్షసి, ఊహలో నీ రూపు రాక. ఇవ్వవే. ఏ రోజైతే చూసాను నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. ఏయ్ ఇస్తావా లేదా? ఇటివ్వే. ఉత్తరాల ఊర్వశి, ప్రేమ లేక ప్రేసి, అందమంతా అక్షరాల హారతివ్వగా, అలా అలా అదెంత వేడి వెన్నెలా. చిపోవే. ఇన్నేళ్ల తర్వాత మీ ఆయనకి ఉత్తరం రాస్తున్నావేంటి? ఇవాళ మీ నాన్న పుట్టినరోజు కదా, కానుకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. మీ నాన్న మీద నాకున్న ప్రేమ తప్ప, అందుకే ఈ ఉత్తరం. ఇవాళ నాన్న బర్త్డే కదా, మర్చిపోయా. అయినా అలివేని కూడా గుర్తు చేయలేదు చూడు నాకు. పాపం ఆవిడికి తారీఖులవి ఎక్కడ గుర్తుంటాయే. అసలు ఆ మాటకొస్తే మీ నాన్నకే ఆయన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకు రాలేదు. ఆయనకిప్పుడు మైండ్లో ఉండే ఒకే ఒక్క డేటు మీ అక్క పెళ్లి రోజు. ఈ పెళ్లి ఖర్చుల హడావిడితో అన్నీ మర్చిపోతున్నారు. నువ్వు గుర్తుంచుకున్నావుగా. ఏ మధు, చిన్న హెల్ప్ చేయవే.
నేను మీకు ఏ విధంగా సహాయపడగలను రమణి? ఏయ్, నా దగ్గర 2000 అవి తీసుకెళ్ళి మీ నాన్నకి ఒక ప్యాంటు షర్టు కొనుక్కొస్తావా? నేను కొనుక్కు రావడం ఏంటి? మీ ఆయనకి స్వయంగా నువ్వే కొను. నేను నిన్ను షాప్కి తీసుకెళ్తా. ఉత్తరం పూర్తి చేసిరా. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను చుట్టేసా. హైలెస్సా హైలెస్సా నువ్వస్తావని ముస్తాబై చూసా. అమ్మా త్వరగా రా. అవును, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. ఈ టార్చర్ కాల్ చేస్తుందంటే అస్సలు అటెండ్ చేయకూడదు. హౌ డేర్ యూ మిస్టర్ నందు? నేను కాల్ చేస్తే తీయవా? వదులుతానా? ఇది మళ్ళీ చేస్తుందంటే దిస్ ఇస్ టూ మచ్. మళ్ళీ చేసినా తీయవా? బా, ఇది వదిలేలా లేదు. హలో, హాయ్ బావా. ఏంటి, నా కాల్ అవాయిడ్ చేయడానికి తీయలేదు కదా? మరి తెలిసి ఎవరైనా రోట్లో తలపెడతారా? అబ్బా పర్లేదే. ఇంగ్లీష్ చదువులు చదువుకున్నా తెలుగు బానే వచ్చు. నీకు టార్చర్ పెట్టడం ఇంకా బాగా వచ్చు కదా. పొద్దున్నే ఏంటి టార్చర్? నేను టార్చరా? డౌటా? బావా మరి అంతలా తీసేకు. నేను టార్చర్ కాదు, ఏదో ఒక రోజు టార్చ్ బేరర్ అవుతా. ఆ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ టార్చర్ బేరర్ని అవ్వదలుచుకోలేదు. మాటకి మాట బాగా గట్టి పోటీనే ఇస్తున్నావు. నీతో పోటీ కాదు, నీతో పెద్ద తలపోటు అయిపోయింది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఇదిగో, ఇలా విసుక్కుంటే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఏం చేస్తావు? కాల్ కట్ చేస్తావా? చేసి. అబ్బా ఆశ, ఇంకో గంట మాట్లాడతా. వద్దు, దయచేసి నీ సుత్తిని బయటికి తీకు. నా మాట నీకు సుత్తా? ఇందాకటి నుంచి చేస్తుంది అదే కదా. బావా దిస్ ఇస్ టూ మచ్ బావా, టూ మచ్ బావా. ఇదిగో, నన్ను బావా అని పిలవద్దని చెప్పానా? ఓకే నందు, పిలవనులే. పేరు పెట్టి పిలుస్తావా? పిలవడానికేగా పేరుంది. నువ్వు పిలకు. సర్లేరా అబ్బాయి, పేరు పెట్టి కూడా పిలవను. ఏంటి, రా అంటావా? మరెలా పిలవాలి? బావా అనద్దు అంటావు, పేరు పెట్టి పిలవద్దు అంటావు. ఏమండి అంటే ఏదో మొగుడిని పిలిచినట్టు చండాలంగా ఉంటుంది. అందుకే ఫ్రెండ్లీగా ఒరే అబ్బాయి అని పిలిచా. రెస్పెక్ట్ ఇస్తే వద్దంటున్నావుగా మరి. నువ్వు నన్ను అస్సలు అడ్రస్ చేసి పిలవకు. ఏ పిలుపు లేకుండా ఎలా మాట్లాడను? అబ్బాయి అని పిలుస్తా, అడ్జస్ట్ అవ్వు. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. చిరాకు పడతావేంటబ్బాయ్? చెప్తా. ఏం లేదబ్బాయ్, యాక్చువల్ గా నేను మావయ్య గారితో మాట్లాడాలి. మామయ్య? అదే మీ నాన్నగారితో. మరి నాకెందుకు ఫోన్ చేసావు? ఆయన నెంబర్ ఉంటే ఆయనకే చేద్దును కదా. నెంబర్ లేకే నీకు చేశాను. ఒకసారి మావయ్యకి ఫోన్ ఇస్తావా? విషయం ఏంటో చెప్పు. ఫోన్ ఇస్తే నేనే చెప్తానుగా. నాన్న కింద హాల్లో ఉన్నారు, నేను పైన గదిలో ఉన్నాను. అవునులే, ఇల్లు 2 ఎకరాలు ఉంటుంది. కిందకెళ్ళి ఫోన్ ఇవ్వాలంటే అరగంట పడుతుంది. విషయం నీకే చెప్పేస్తా. ఏం లేదబ్బాయ్, మీ మామగారి పుట్టినరోజు. మా మామగారా? అదే మా నాన్నగారు. ఇంత అల్లుడు అవ్వబోతూ వరుసలు తెలుసుకోవు. నస ఆపి విషయం చెప్పు. నసనా నేను? ఈసారి నేరుగా కలిసినప్పుడు చెప్తా. ఈ నస వదిలిపెట్టేలా లేదురా బాబు. ఈవినింగ్ ఇంట్లో నాన్నతో కేక్ కటింగ్ చేయించాలి. మా నాన్నకి విషయం తెలీదు. మావయ్యని నాన్నతో చెప్పకుండా ఇంటికి రమ్మను. సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ కదా, మామూలుగా సంతోషించరు. సంతోషం, చెప్తాను. ఫోన్ పెట్టు. హలో హలో హలో, కట్ చేసేశారు. నువ్వు రావయ్యా అని చెప్దామనుకుంటే ఈలోపే కట్ చేసేశారు. అమ్మా
ఇంకా ఎంతసేపు? వస్తున్నా, నాగవే. అమ్మా ఇందు, మనం బలి చేయాలనుకున్న బలి పశువుకి ఇవాళ పుట్టినరోజట. మనం అనుకున్న ప్లాన్ వెంటనే అమలు చేస్తే మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుంటుంది.